నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలపై ఏఐసీసీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు। తన ఆలోచనలన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు। వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు। సహాయక చర్యల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనాలని సూచించారు। ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పునర్నిర్మాణ ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు। ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వారందరికీ సమగ్ర పునరావాస ప్యాకేజీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఇదిలా ఉంటే తెలంగాణలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి। దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి। లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। భారీ వానల కారణంగా రాష్ట్రమంతా అతలాకుతలమైంది। ఈ క్రమంలో వరద సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు। అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు। దీనికోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। ఇక భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు। కాగా భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు। దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు। తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అన్నారు। జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని చెప్పారు। ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం లేఖ రాశారు। వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కింద 5 కోట్లు కేటాయించాల్సిందిగా లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు।